హలో! నమస్తే! సలాం! నా ఫస్ట్ వ్లాగ్‌కి వెల్కమ్. నా ఫస్ట్ వ్లాగ్‌లో మీకు చూపించాలనుకుంటున్నాను మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్. ఇక్కడికి నేను హెలికాప్టర్‌లో వెళ్ళాను అండ్ థాట్ వాస్ ఆన్ మై బర్త్‌డే విచ్ వాస్ లైక్ ఆసమ్. ఈ మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశం. అంటే సముద్ర మట్టానికి చాలా పైన ఉందన్నమాట. నా బర్త్‌డే రోజు ఈ ఎవరెస్ట్ పైన వెళ్దామని అనుకున్నాను. దానికోసం నేను నేపాల్ వెళ్ళాననమాట. నేపాల్‌లోని కాఠ్మండు అనే ప్రదేశానికి చేరుకున్నా. లైక్ ముందు రోజు వెళ్ళాను. లైక్ 15 నవంబర్. సో, 16థ్ వాస్ మై బర్త్‌డే. సో, నైట్ అంతా అక్కడే ఉన్నా. ఐ మెట్ ద టూర్ గైడ్. ఆయన చెప్పారు మార్నింగ్ 5:00కి వీ నీడ్ టు హెడ్ ఫర్ ద రైడ్ అని చెప్పి. సో, మార్నింగ్ వరకు మేము వెయిట్ చేశాను. నేను మా మమ్మీ ఈ టూర్ కోసం వచ్చాము ఇక్కడికి. సో, మార్నింగ్ 5:30కి వీ స్టార్టెడ్ ఆఫ్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి వెళ్ళడానికి. దానికోసం మాకు లైక్ చాలా చెకింగ్ చేశారు. లైక్ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. వెయిట్ కరెక్ట్‌గా ఉండాలి దాంట్లో ఎక్కడానికి. నేను, మామ్ అండ్ పైలట్ వెళ్ళాము. ఆ పైలట్ నెదర్లాండ్స్‌లోని పైలట్ అండ్ హీ ఈజ్ లైక్ వెరీ ప్రొఫెషనల్. నన్ను చాలామంది అడుగుతుంటారు, "నువ్వు 54 కంట్రీస్ వెళ్ళావు కదా! నీ ఫేవరెట్ లైక్ ప్లేస్ ఏంటి?" అని. లైక్ ఇష్టం కన్నా లైక్ లక్ ఉంటేనే వెళ్ళే ప్రదేశం వచ్చి ఎవరెస్ట్. ఎందుకంటే ఇక్కడ వెదర్ సపోర్ట్ చేయాలి ఫ్లై అవ్వడానికి. అండ్ సడన్గా ఆల్టిట్యూడ్ చేంజ్ అయినా సరే మనం తీసుకోగలుగుతామా లేదా అనేది ఒక క్వశ్చన్ అనమాట. సో ఇట్స్ లైక్ వెరీ ఇంపార్టెంట్. చాలా లక్ ఉంటేనే మనం ఇక్కడ వెళ్ళి ఆ బేస్ క్యాంప్ పైన ఉండుతాం. అండ్ 365 డేస్లో ఓన్లీ సమ్ 30-40 డేసే ఇది అచీవ్ చేయగలుగుతాం లైక్ ఫ్లై అయ్యి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పైన వెళ్ళడానికి. మౌంట్ ఎవరెస్ట్ని టిబెటన్ లాంగ్వేజ్లో చోమో లుంగ్మా అని పిలుస్తారు అండ్ నేపాలీస్ దాన్ని సాగర్మాత అని పిలుస్తారు. ఈ మౌంట్ ఎవరెస్ట్ సముద్ర మట్టానికి 8,848 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రపంచంలో చాలామంది ఈ ఎవరెస్ట్ పైన ఎక్కారు. లైక్ ఎవ్రీ ఇయర్ ఇంచుమించుగా 800 మంది లైక్ 800 పీపుల్ దీనిపైన ఎక్కుతారు. కానీ ఎక్కిన ప్రతి ఒక్కళ్ళు కిందకు వస్తారని చెప్పి గ్యారంటీ అయితే లేదు. సో ఈ ఎవరెస్ట్ ఎక్కాలంటే ఒకేసారి ఎక్కలేరు. స్లోగా ఎక్కుతూ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఒకేసారి అంత ఆల్టిట్యూడ్కి వెళ్ళాలంటే మన బాడీ సహకరించదు. హెడేక్స్ కానీ లైక్ డిస్కంఫర్ట్ కానీ ఉంటుంది. ఒక్కోసారి చాలామంది కళ్ళు తిరుగుతాయి. అండ్ దిస్ ఈజ్ లైక్ లూక్లా ఎయిర్పోర్ట్. మేము ఫస్ట్ ఇక్కడ దిగామన్నమాట హెలికాప్టర్లో. సో ఇక్కడ ఏంటంటే రీఫిల్ చేస్తారు ఫ్యూయల్ని. ఇక్కడ దిగిన తర్వాత నెక్స్ట్ స్టాప్ మమ్మల్ని ఒక చోట ఉంచుతారు. సో దట్ అక్కడున్న ప్రదేశానికి మేము అలవాటు పడడానికి. అండ్ ఈ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ద డేంజరస్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ల్యాండ్ చేయడం చాలా కష్టం అనమాట. ఓన్లీ లైక్ వెరీ స్కిల్ఫుల్ పైలట్సే ఇక్కడ ల్యాండ్ చేసి టేక్ ఆఫ్ చేయగలుగుతారు. అండ్ షీ ఈజ్ మై మామ్. సో మేము ఇద్దరం వెళ్ళినప్పుడు మాకు ఆల్టిట్యూడ్ లైక్ అలవాటు అవ్వడానికి ఒక చోట ఆపారనమాట. ఆపిన తర్వాత మా మామ్ తీసుకోలేకపోయారు ఒకేసారి అంత చలి లైక్. సో అక్కడ క్యాంపింగ్ ఉంటుంది కదా, ఎవరైతే ఆల్టిట్యూడ్ని అక్యూములేట్ చేసుకోవడానికి. సో ఆ ప్లేస్లోనే దిగిపోయారు మా మమ్మీ. సో అక్కడి నుంచి నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి. లైక్ షీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ. నేను వచ్చేంత వరకు ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ 2 hours నేను వెళ్ళి మళ్ళీ ఆ బేస్ క్యాంప్ ఆ ప్లేస్కి రావటానికి. సో నన్ను నా పైలట్ తీసుకెళ్లారు ఇక్కడి నుంచి. సో ఐ వాజ్ అలోన్. సో నేను వెళ్ళినప్పుడు ఐ వాజ్ లైక్ చెకింగ్ అవుట్ మన హెలికాప్టర్. నేను ఎందులో ఉన్నానో అది ఇంత చిన్నగా కనిపిస్తుంది. సో నేను అప్పుడు అనుకున్నాను అనమాట, లైక్ ప్రకృతి ముందు మనం ఎంత చిన్నవాళ్ళం. వీ నీడ్ టు రెస్పెక్ట్ దట్. మనం లైక్ నేచర్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. లైక్ మన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని. సో ఎట్ లాస్ట్ వీ ల్యాండెడ్ ఆన్ ది బేస్ క్యాంప్. అక్కడ నేను లైక్ సమ్ హాఫ్ అన్ అవర్ ఉన్నాను వితౌట్ ఎనీ ఆక్సిజన్. లైక్ నేను బాగానే అడ్జస్ట్ అయ్యాను అక్కడ ఉన్న వెదర్కి. అండ్ ఇట్ వాజ్ లైక్ రియలీ ఫన్. అండ్ అక్కడి నుంచి మేము కింద వచ్చేటప్పుడు షెర్పా పీపుల్ అని చెప్పి అక్కడ ఉంటారనమాట ఎవరెస్ట్ ప్రాంతంలో. వీళ్ళకి లైక్ ఈవెన్ పైకి రావడానికి కూడా ఏమీ వే ఉండదు. వాళ్ళు ఏంటంటే క్లైమ్ చేసి లైక్ పైకి తాళ్ళు వేసుకుని పైకి ఎక్కుతారు. వాళ్ళకి ఏమైనా లైక్ ఒంట్లో బాగాలేదు అని అంటే వాళ్ళకు ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఉంటుంది. అది కానీ కాల్ చేస్తే వాళ్ళని తీసుకెళ్ళడానికి పైలట్స్ వస్తారనమాట. వాళ్ళు ఫ్లై అయ్యి లైక్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని మొత్తం రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ప్లేస్లో దింపేస్తారు. అంతేగాని వాళ్ళకి ఒక రోడ్ అనేది ఉండదు పైకి కిందకి రావడానికి. వాళ్ళ తాళ్ళతోనే పైకి ఎక్కుతారు. సో మేము వచ్చేటప్పుడు ఏమైందంటే లైక్ వెదర్ చాలా డ్రాస్టిక్గా మారిపోయింది. సో నన్ను మా మదర్ని ఒక ప్లేస్లో దింపారు అనమాట. అదేంటంటే లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ రెస్టారెంట్, లైక్ ఒక చిన్న కెఫే లాగా.
ఆ ప్లేస్లో ఏంటి వి గెట్ లైక్ టీ లైక్ శాండ్విచెస్ అలాగా. సో దే సర్వ్ ఇట్ అండ్ మేము వెదర్ కోసం వెయిట్ చేస్తున్నాం మంచిగా, లైక్ వెదర్ మంచిగా అయిపోతే వీ కెన్ గెట్ బ్యాక్ టు కాఠ్మండు అని. కానీ లైక్ 3-4 అవర్స్ అయినా సరే వెదర్ అనేది బాగా అవ్వలేదు. మాతో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ వి ఆల్ వేర్ లైక్ టుగెదర్ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడు వెదర్ మంచిగా అయిపోతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదామని. దట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ పార్ట్. మాకు భయం వేసింది చాలా, ఎందుకంటే రిటర్న్ వెళ్ళడానికి లైక్ అప్పటికే లైక్ ఈవినింగ్ సమ్ 3 or 4 అయిపోయింది. ఎప్పుడు వెదర్ మంచిగా వద్ది, ఎప్పుడు బ్యాక్ వెళ్ళొచ్చు అని. దిస్ వాజ్ ఎట్ ద base camp. Really, one of the memorable moments in my life. నా బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం, ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గో దేర్. అండ్ ట్రెక్ కాకుండా ఇలా ఈజీగా వెళ్ళడం అనేది విచ్ వాజ్ లైక్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ ఎవరెస్ట్ పక్కన హిమాలయన్ రేంజ్లో ఇంకా చాలా పెద్ద పర్వతాలు ఉన్నాయి. వాటి పేరు ఏంటంటే, సో ఫస్ట్ నేమ్ వచ్చి లాట్సే. ఇది 4th బిగ్గెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. అండ్ ఇంకొక మౌంటైన్ వచ్చి నప్సీ మౌంటైన్, అది కూడా చాలా పెద్ద మౌంటైన్. అండ్ ఇంకో ఎత్తైన మౌంటైన్ ఏంటంటే చాంగ్సీ, ఇది 7,000 లైక్ మీటర్స్ ఎత్తులో ఉంది. సో లైక్ ఆఫ్టర్ లైక్ 3 hours మేము మళ్ళీ వెదర్ మంచిగా అయింది. వీ హెడెడ్ బ్యాక్ సేఫ్లీ. దిస్ వాజ్ మై టికెట్ టు ఎవరెస్ట్. అండ్ నా నెక్స్ట్ ట్రావెల్ వీడియోస్ కోసం stay tuned everyone. It was like really nice catching up with you all.